హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అందరికి. టుడే we are going to discuss about day 28 English vocabulary class. ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, డే 28 ఇంగ్లీష్ వొకాబులరీలో బి లెటర్కు సంబంధించిన బి లెటర్ వర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి. డే 28 ఇంగ్లీష్ వొకాబులరీలో ఫస్ట్ వర్డ్, డే 28 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్లో ఫస్ట్ వర్డ్ బేబీ. బేబీ, BABY, బేబీ. బేబీ ఇంగ్లీష్ మీనింగ్ ఏ స్మాల్ చైల్డ్ అండ్ బేబ్. ఏ స్మాల్ చైల్డ్ అండ్ బేబ్. బేబీ తెలుగు మీనింగ్ శిశువు, చిన్న బిడ్డ. శిశువు, చిన్న బిడ్డ. సెకండ్ వర్డ్ బ్యాక్, BACK, బ్యాక్. బ్యాక్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ మీనింగ్ పార్ట్ ఆఫ్ బాడీ బిహైండ్. పార్ట్ ఆఫ్ బాడీ బిహైండ్ అండ్ రిటర్నింగ్. బ్యాక్ తెలుగు మీనింగ్ వీపు వెనుక భాగం, తిరిగి రావడం, తిరగటం. నెక్స్ట్ థర్డ్ వర్డ్ బ్యాక్గ్రౌండ్, BACKGROUND, బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ మీనింగ్ scenery at the back of a picture and backdrop. Scenery at the back of a picture and backdrop. Background తెలుగు మీనింగ్ వెనుక గల దృశ్యం, నేపథ్యం, వెనుక తెర. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ బ్యాక్వర్డ్, BACKWARD, బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్ ఇంగ్లీష్ మీనింగ్ డైరెక్టెడ్ బిహైండ్ ఆర్ టు ద రియర్ అండ్ రివర్స్. డైరెక్టెడ్ బిహైండ్ ఆర్ టు ద రియర్ అండ్ రివర్స్. బ్యాక్వర్డ్ తెలుగు మీనింగ్ వెనుకబడిన, వెనక్కు. వెనకబడిన, వెనక్కు. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ బ్యాక్టీరియా, BACTERIA, BACTERIA, బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఇంగ్లీష్ మీనింగ్ వెరీ స్మాల్ లివింగ్ creature that cause diseases. Very small living creature that cause disease. బ్యాక్టీరియా తెలుగు మీనింగ్ సూక్ష్మజీవులు, సూక్ష్మజీవులు. సిక్స్త్ వర్డ్ బ్యాడ్, BAD, బ్యాడ్. బ్యాడ్ ఇంగ్లీష్ మీనింగ్ ఆఫ్ పూర్ క్వాలిటీ or a low standard and evil, wicked, inferior. Of poor quality or a low standard and evil, wicked, inferior. Bad తెలుగు మీనింగ్ చెడు, చెడ్డ, అప్రమాణికమైన, పనికి మాలిన. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. డే 28 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్లో 6 వర్డ్స్ ఓన్లీ. ఎందుకంటే ఈరోజు డే 28 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్లో బి లెటర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వొకాబులరీ అని. అందుకని ఈ
డే 28 క్లాస్లో ఈ ఒక్క క్లాస్లో మాత్రమే 6 వర్డ్స్ ఉంటాయి. డే 29 క్లాస్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ 10 ఇంగ్లీష్ వొకాబులరీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న డే 1 నుంచి డే 27 వరకు ఏ లెటర్కు సంబంధించిన ఇంగ్లీష్ వొకాబులరీ చెప్పుకున్నాం. వాటన్నిటి మీరు బాగా చక్కగా ఇంగ్లీష్ వొకాబులరీ మీరు ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తే మీ ఇంగ్లీష్ వొకాబులరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డే 28 నుంచి బి లెటర్కి సంబంధించిన ఇంగ్లీష్ వొకాబులరీ స్టార్ట్ చేశాను. అలాగే మీరు చేయవలసిందల్లా రెగ్యులర్గా డైలీ మీరు నేను వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియోస్ మీరు చూస్తూ అందులో మీరు ఆ వొకాబులరీని మీ నోట్బుక్లో రాసుకొని మీరు బాగా ప్రిపేర్ అవుతుంటే మీ ఇంగ్లీష్ వొకాబులరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. అండ్ ప్లీజ్ subscribe our channel, like and share your friends. Thank you friends.